మాత్రం ఒక భోజనం ఒకటే మానేస్తామండి, మిగిలిన అన్నీ కూడా మానం. అలా అలా చేయటం వల్ల ఆ ఉపవాసం ఎంతవరకు ఆమోదకరంగా ఉంటుంది? ఉండదండి. ఎందుకంటే నీరసాలు వస్తాయండి. అటువంటి ఉపవాసం ఏం చేస్తుంది? నీరసం వచ్చి అనారోగ్యాల పాలవుతామండి. ఎందుకంటే మనం దేవునితో సహవాసం చేయట్లేదు, కేవలం మనం ఉపవాసం మాత్రం ఉంటున్నామండి. ఎందుకంటే డాక్టర్లు చెప్తారు చూడండి, వారంగా ఒకరోజు ఉపవాసం చేయండి ఆరోగ్యం బాగుంటుందని. అలా ఉంటుందండి అది, అంతే. ప్రత్యేక వాసం కాదండి. ప్రత్యేక వాసం అంటే ఏమిటి? ప్రత్యేకంగా ఒక సమయాన్ని అనుకూలం చేసుకుని ప్రత్యేకంగా దేవునితో గడపడానికి ఒక స్థలం సిద్ధం చేసుకుని ఆ స్థలంలోనూ మనం అనుకున్న సమయం అంతా కూడాను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకుని దేవునితో గడిపేదే ఉపవాసము. అలా గడపాలని దేవుడు కోరుకుంటాడండి. అందుకే రహస్యమందు మీ తండ్రికి కనబడినట్లుగా, మనుషులకు కాదండి.